నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. 2018 నుంచి నేను నీతో ఉన్నాను. రోనవల్లి సతీష్ గారు 2018 నుంచి నేను నీతో ఉన్నాను. 2018లో ఎలక్షన్లో విజయప్రకాష్ గారు బీర్పూర్ టౌన్కి ఇన్ఛార్జ్ తీసుకున్నాం. ఆ రోజు అంతమంది మేము పని చేస్తూ ఉంటే నువ్వు రాకుండా ఊళ్ళో మా వాళ్ళు కొంతమంది అడ్డం పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ మైనస్ చేసింది నువ్వు. ఇది అవునా కాదా? నీ మనసాక్షి నువ్వు తడిబట్టలేసుకొని గుడెక్కు. నేను చేపియలేదని తడిబట్టలేసి గుడెక్కు. నిజమేదో చూపిస్తాం. ఇంకోటి, మీకు 2018 తర్వాత మమ్మల్ని అందరినీ మళ్ళీ నీ దగ్గర కలుపుకొని గవర్నీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బట్టి నువ్వు ఏది ప్రతిదీ కూడా నువ్వు ఏది చెప్తే అది చేసిండు. కొడుకుల కన్నా ఎక్కువ చేసిండు. ఎన్నోసార్లు భాస్కర్ రెడ్డి బాబుని మా ముందు నువ్వు తిట్టినావు. మా 18 మంది కమిటీ కూడా వేసారు. కమిటీలో కూడా మీరు తిట్టారు. ప్రతిసారి మా ముందు కూడా తిట్టారు. అయినా విభజించి పాలించు అన్నట్టు తండ్రి కొడుకుని వేరు చేసింది నువ్వు. సార్ ఈ లేని విషయాలన్నీ చెప్పింది కూడా చెప్పేసి భాస్కర్ బాబుకి సార్కి కూడా గొడవలు పెట్టింది కూడా నువ్వే. దాంట్లో 2018 ఎలక్షన్ అయిన తర్వాత మా ఒక కమిటేషన్ 22 మంది తీసుకుపోయి ఈ వెంకటేశ్వర గుట్ట దగ్గర వినాయకుడు టెంపుల్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయించినావు. ఎవరు పోచారం శ్రీనివాస్ రెడ్డి వదిలేసి వెళ్ళొద్దు, మేము చెప్పినట్టు వినాలా, నేను చెప్పిందే వేదం అని ఒట్టేపించుకున్నావు. మరి ఈరోజు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వెందుకు మోసం చేసినావు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డిని? అసలు నీ దగ్గర ఏం లేవు కదా. ఇన్ని కోట్ల అప్పు ఎడికి వచ్చింది, ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించినావు? ఏడికెళ్ళి వచ్చినవి అన్నీ. ఇంకో విషయం, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని చాలా మిస్గైడ్ చేసిండు. బీర్పూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ వినండి, బీర్పూర్ మండలంలో డబుల్ బెడ్రూమ్ని నేనే తెచ్చినని చెప్పిండు. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు అని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలే. ఏం చేసిండే, సార్ నాకు ఈ ఊర్లో ఇన్ని కావాలి. సారు దేవుడు, తను అడగంగానే ఇచ్చేసిండు. కానీ నీ స్వార్థం కోసం ప్రతి దగ్గర నా కష్టాజీతంతో నేనే కట్టిస్తున్నా. ఇవి నీ స్వార్థం కోసం కట్టించినావా లేదా? తడిబట్టలు ఎక్కి వెంకట స్వామి మీద ఒట్టేద్దామా? వస్తావా? నీ స్వార్థం కోసం నువ్వు కట్టించినావా లేదా? 110 ఇండ్లు కట్టించినావు. 110 మందికి ఇండ్లకి, బీర్పూర్ టౌన్లో 110 ఇండ్లకి నువ్వు వడ్డీ లేకుండా నేను ఐరన్ ఇస్తాను, సిమెంట్ ఇస్తాను. మళ్ళీ 1 ఇయర్ తర్వాత సగం కట్టిన తర్వాత నేను వడ్డీతో సహా నాకు కావాలి. మరి ముందే చెప్పుకుంటే బయటకు వెళ్ళి వడ్డీ తెచ్చుకుంటుండే కదా. నీ కష్టజీతం కాదు కదా, మాల కష్టజీతమే కదా. అందరి దగ్గర వడ్డీతో వసూలు చేసుకున్నావు కదా. 3 సంవత్సరాలు నీ దగ్గర నేను కుక్కలేక పనిచేసిన స్వార్థం కోసం పని చేయించుకున్నావా లేదా? నిజంగా బీర్పూర్ నాయకులను నువ్వు తొక్కేయలేదు. నీ మనస్ఫూర్తిగా రా, వెంకన్న కొండ మీదకి రా. చెప్తాను, డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా, బిల్లుల విషయం కూడా నన్ను ఇచ్చేసిండు, దళిత బంధు విషయంలో కూడా నన్ను ఇచ్చేసిండు. చలో నేను గుడెక్తాను, నువ్వు రా. నీ దగ్గరికి తీసుకున్నాము. నేను వాస్తవంగా చెప్తున్నాను, డబుల్ బెడ్రూమ్ పైసలు తీసుకున్నాను కూడా నీతోనే కట్టించిన. నేను 100% నేను చెప్తున్నా. ఎందుకు నాకు వాళ్ళ దగ్గర నువ్వు తీసుకొని చెప్పినావు, తీసుకున్నా. వాళ్ళకి ఏం చెప్పినావు? అది తినేసిందని చెప్పినావు. ఎందుకు చెప్తావు నువ్వు? మరి నాకెందుకు చెప్పినావు? ఇస్తాను, నీకు అన్ని ఇప్పిస్తా, తీసుకుని కట్టుకో అని. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేవు? ఎక్కుతావా? గుడెక్కుతావా? నేను కూడా రెడీ ఎక్కడానికి. పోచారం భాస్కర్ రెడ్డి గారిని కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ మాత్రం విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పుడు భౌతిక దాడులు మాత్రం ఖచ్చితంగా చేస్తాం, 100% నేను చెప్తున్నా. ఎందుకంటే 18 మంది కమిటీలో కూడా, నిజంగా చెప్తున్నానండి, 18 మంది కమిటీలో కూడా ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళకు నిగ్గు పెట్టిండు. అంటే ఎవరన్నా ఇదవుతారు, ఎవరైనా పోచారం భాస్కర్ రెడ్డి అన్నతో మాట్లాడినా కానీ ఎవరైనా ఎవరిని కూడా మాట్లాడనియలేదండి. ఎప్పుడు కూడా డైరెక్ట్ సార్కి ఎప్పుడు కూడా మాట్లాడనియలేదు. ఎక్క నాయకుని కూడా మాట్లాడనియలేదు. దొంగసాటుగా ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది సార్ కూడా. అందరికి వీరికి నాయకులు అందరూ ఒక్కళ్ళు ఆడెటు పోతున్నా నాకు తెలియాలి, ఈడెటు పోతున్నా నాకు తెలియాలి. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకు నీకు? నీ నిజాయితీ ఇవి చేయలేదన్ను నువ్వు వెంకన్న కొండ ఎక్కుతావా? ఎక్కువ తడిబట్టలతో ఎక్కుతావా? జిఎస్టీలు అని చెప్పి ఏదో అని చెప్పినావు కదా. ఈడికెళ్ళి ఇన్ని డబుల్ బెడ్రూమ్కు సీసీ రోడ్లు కట్టడానికి ఏడికెళ్ళి వచ్చినాయి నీకు? ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు కలెక్టర్ సత్యనారాయణ దగ్గర ఇది చేసినప్పుడు 5 ఎకరాలు నువ్వు రాయించుకోలేదా? ఎన్ఓసి తీసుకుని అమ్మేసుకోలేదా? ఓలా పేరు చేసుకుని నువ్వు యూజ్ చేసుకున్నావు అండి. బీర్పూర్లో మొత్తం నువ్వు మూలపల్లిలో పొలంది కూడా 5 ఎకరాలు నువ్వు తీసుకోలేదా? మొత్తం అసైన్మెంట్ భూమిని దాంట్లో కలుపుకోలేదా? జాగ్రత్త మాట్లాడు. ఇదే లాస్ట్. ఈసారి మాత్రం భౌతిక దాడులు దిగుతాం, 100% నేను చెప్తున్నా. పోచారం భాస్కర్ రెడ్డి గారి గురించి కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి మాత్రం ఊరుకునేది లేదు. పక్కా ప్రూఫ్తో సహా ఈసారి మాత్రం బయటకు వస్తాం, 100% చేస్తాం. థ్యాంక్ యూ.